హాయ్ ఆల్. మేము మారేడుమిల్లి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 5:30 అయింది. ఆల్మోస్ట్ క్యాన్సిల్ అనుకున్నాం బికాజ్ మాకు అక్కడ స్టే దొరకలేదు. ఎవరికి కాల్ చేసినా ఫుల్లీ బుక్డ్ అన్నారు. బట్ లాస్ట్కి ఒక స్టే అయితే సెట్ అయింది. సో ఇంకా యావరేజ్గా ఉన్న అడ్జస్ట్ అయిపోయాము. ప్రాపర్టీకి అవుట్డోర్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో ఇలా చిన్నగా వాటర్ది కూడా ఉంది. ఆ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. సో అక్కడే సాంగ్స్ వింటూ కొంచెం సేపు కూర్చున్నాం అందరం. అలా నైట్ అయిపోయింది. నైట్ అవ్వగానే అక్కడ గుర్తొచ్చేది క్యాంప్ ఫైర్. సో క్యాంప్ ఫైర్ వేసుకుని అందరం చిల్ అవుతున్నాం. స్టే వాళ్ళే ఫుడ్ కుక్ చేస్తా అన్నారు. సో కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేశారు వాళ్ళే. అలా మిడ్ నైట్ 3 అయిపోయింది. 3కి గుడిసెకి స్టార్ట్ అయ్యాము సన్ రైజ్ చూడడానికి. బట్ ఆ ప్లాన్ హాఫ్ వే వెళ్ళాక ఫెయిల్ అయింది కొన్ని రీజన్స్ వల్ల. సో ఇంకా వి వెంట్ బ్యాక్ టు స్టే. అండ్ దిస్ ఇస్ నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా మేము హైదరాబాద్కి స్టార్ట్ అవ్వాలి. సో రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాం. బట్ మారేడుమిల్లి వెళ్ళి బొంగులో చికెన్ తినకపోతే ఎలా? అందుకని ఆన్ ది వేలో ఆగి తిని అండ్ అక్కడ ఏదో వాటర్ ఫాల్ ఉందంట, అది చూసుకుని వెళ్దాం అనుకున్నాం. ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి చాలా దూరం నడవాలి మళ్ళీ. అంత దూరం నడిచాక వెళ్ళి చూస్తే దీనికోసమా ఇంత కష్టపడి నడిచింది అనిపించింది మాకు. బికాస్ అది నా దృష్టిలో అయితే వాటర్ ఫాలే కాదు అసలు. చాలా అంటే చాలా చిన్నగా ఉంది. అండ్ అక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు. సో మాకు అర్థం కాలేదు నిజంగా అక్కడ ఏమైనా లేదా, లేదంటే ఉన్నా మేము చూడలేకపోతున్నామా అని. ఇంకా రిటర్న్ వచ్చేసి వి స్టార్టెడ్ టు హైదరాబాద్.